శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 103 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 104వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని స్తుతించుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుంటాం. సమర్థ సద్గురు సాయినాథ్కి జై చెప్పుకుంటూ మొదలు పెడదాం. ముహూర్తం కూడా చెప్పాడు. ఎవరు? జనక మహారాజు. ఎవరికి? దశరథుడు పురోహితుడైన వశిష్ఠుడు వారికి. ఈ రోజుకి 3వ రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రామలక్ష్మణుల యొక్క వివాహం జరిపించు. అంటే ఇద్దరిది ఒకే ముహూర్తం, ఒకే నక్షత్రం చెప్తున్నాడుగా. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకడే కదా, నలుగురుగా పుట్టాడు విష్ణుమూర్తి కదా. ఆ తర్వాత వాళ్ళ చేత దానాలు కూడా ఇప్పించయ్యా కళ్యాణం అయిన తర్వాత అన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ సహితుడై ఆ విధంగా పలికిన జనక మహారాజుతోటి అన్నాడు, నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు కులము, విదేహ వంశము, ఈ రెండు కూడా ఆశ్చర్యకరమైన వంశాలయ్యా. ఇంత అంతా అని తెలపరాని అంత గొప్పవారు వాళ్ళంతా కూడాను. వీళ్లతో సమానమైన వాళ్ళు ఎవరు కూడాను ఈ భూమి మీద లేరు. రాజా, రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలతో కూడి ఈ ధర్మ సంబంధమైనదే చాలా గొప్ప సంబంధం ఇది. అట్లే వాళ్ళ రూప సంపదలు కూడా పరస్పరము సదృశ్యమైనవి, సమానమైనవి. అంటే రాముడికి సీత, లక్ష్మణుడికి ఊర్మిళ ఇద్దరు కూడాను చక్కగా సమాన సదృశ్యమైన సమానుడు అందరిలో కూడా. అయితే చెప్పవలసింది కొంచెం ఉన్నది. నా మాట విను. నీ తమ్ముడైన కుశధ్వజుడు గొప్ప ధర్మాత్ముడు. ఈ ధర్మాత్ముని యొక్క రూపముచే సాటి లేని కూతులు ఇరువురిని మా భరత శత్రుఘ్నులకు పత్రులగుటైకై వరించుచున్నాము. కాబట్టి నీ తమ్ముడి కూతుర్లు ఉన్నారే, వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్తారు ఇక్కడ. నీ తమ్ముడి కూతుర్ని భరత శత్రుఘ్నులకి ఇవ్వమని కోరారు. ఈ పుత్రులు ఉన్నారే, దశరథుడు పుత్రులు నలుగురు కూడాను సమానమైన అందం కలవాళ్ళు, అలానే సాటి లేని పరాక్రమం గలవాళ్ళు వీళ్ళ నలుగురు కూడా. కాబట్టి బియ్యం అందటం చాలా మంచిది మీ తమ్ముడు కూడా అని చెప్పాడు. విశ్వామిత్రుడు మాట విని వశిష్ఠుడి యొక్క అనుమతి తీసుకొని జనకుడు అంజలి ఘటించి మునిశ్రేష్ఠులతో చెప్పాడు, మీరిరువురు ఆజ్ఞాపించడం వల్ల మా వంశం ధన్యమైందని తలుస్తున్నాను. మీరు చెప్పినట్లే అవుగాక, మీకు మంగళం అవుగాక. కుశధ్వజుడి కూతురురైన మాండవి శృతకీర్తులు, వాళ్ళు పేర్లేంటి? మాండవి శృతకీర్తులు, వాళ్ళు భరత శత్రుఘ్నులకు భార్యలుగా అవుదురుగాక అని జనక మహారాజే కుశధ్వజుడి యొక్క అనుమతి ఏం తీసుకోలే, తమ్ముడి యొక్క అనుమతి. ఆ రోజులు అటువంటివి, రామాయణం జరిగిన రోజులు కదా. ఆ విధంగా అన్నయ్య మాట ఇచ్చేశాడు. పైగా ఇంకొక మాట కూడా చెప్పాడు, ఒకే ముహూర్తంలో ఈ నలుగురు కన్యల్ని స్వీకరించుదురుగాక అన్నాడు. ఎందుకంటే ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రం అనేది చాలా వివాహానికి ప్రశస్తమైనది అని.
రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.